విజయవాడలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తలరాతలు మార్చే ఓటర్ మహాశయుడుకున్న హక్కుని ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షతన చూడండి. ఇక్కడ సాక్షి ఛానల్ కూడా లేదు. ప్రతిరోజు ఎగురుకుంటూ వచ్చే సాక్షి పత్రికా ఛానల్లో ఇవాళ కనీసం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందు, క్యాంపు కార్యాలయం ముందు ప్రజాప్రతినిధులు ఇవాళ ఇంతమంది మీడియా వచ్చి మేము వాస్తవాలు చెప్తా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు నీ సాక్షి పత్రిక, నీ సాక్షి ఛానల్ అడ్రస్ లేదు. వాస్తవాలు ప్రజల ముందుకు వెళ్తాయని, వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని ఇవాళ ఈ దుర్మార్గానికి నువ్వు పాల్పడ్డావు. ఇవాళ ఏదైతే జనవరి 11, 2019కి 33,03,000 ఓట్లు జిల్లాలో ఉన్నాయని అధికారులు తెలియజేశారు. ఇంకా 1,00,000 ఓట్లు చేరే అవకాశం ఉందని చెప్పి తెలియజేశారు. ఇవాళ ప్రధానంగా మా వాళ్ళు అడిగింది కూడా గ్రామ స్థాయిలో. ఇవాళ జానిగ్రామం ఒక ఉదాహరణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్, ఏటూరు గ్రామం, చందలపాడు మండలం, ఇతనికి సంబంధం లేకుండా ఇతని పేరు మీద 60 ఓట్లు తీసేయమని ఆ గ్రామంలో పెట్టారు. ఇతను ఆ పార్టీ వాళ్ళని అడిగితే వాళ్ళు సమాధానం చెప్పలేని నిస్సహాయ పరిస్థితిలో ఉంటే అతను పార్టీకి రాజీనామా చేసి నా పేరును దుర్వినియోగం చేశారని ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇవాళ మీడియా సమక్షంలో ప్రజలకు తెలియజేయడం జరిగింది. నిన్న సీను నాయక్ మా గొల్లపూడి గ్రామంలో ఒక వార్డు మెంబరు, అతని భార్య ఎంపీటీసీ సేవామిత్ర సమాచారాన్ని కేసీఆర్ ప్రభుత్వం పోలీస్ అధికారులు తస్కరించి జగన్మోహన్ రెడ్డి బావ లోకేశ్వర్ రెడ్డి, ఏటూ ముద్దాయి విజయసాయి రెడ్డి పేరు మీద తప్పుడు కంప్లైంట్లు తీసుకొని ఆ సమాచారాన్ని అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే, వాళ్ళు గ్రామాల్లో ఫోన్ చేసి మా నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు మీతో మాట్లాడుతూ అన్నారు, మీరు రండి మేము మిమ్మల్ని తీసుకెళ్తామని ఇవాళ లక్షలాది మంది కార్యకర్తలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ప్రజలు రికార్డ్ చేస్తూ ఉన్నారు, మీడియాకి ఇస్తూ ఉన్నారు, పత్రికలకు ఇస్తూ ఉన్నారు. ఇటువంటి తప్పుడు కార్యక్రమాలకి దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు కానీ, ఏ రాజకీయ పార్టీ ఇటువంటి దుర్మార్గానికి పాల్పడలా. ముఖ్యమంత్రి అవ్వాలని కలలు కానీ పగటి కలలతో 54 లక్షల ఓట్లు బోగస్ ఓట్లు ఉన్నాయని ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేసి ఇవాళ కేసీఆర్ గారు 24 లక్షల ఓట్లు తెలంగాణలో ఎన్నికల ప్రక్రియలో 2018 జరిగిన ఎన్నికల్లో ఓట్లు తొలగించడం జరిగింది. అక్కడ రాజకీయ పక్షాలన్నీ కూడా హైకోర్టుకి వెళ్ళి మా ఓట్లు కేసీఆర్ గారు తొలగిస్తానన్నారంటే అక్కడ అధికారులు మేం బాధ్యత తీసుకుంటామని చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత 24 లక్షల ఓట్లు పోయినాయి అని చెప్పి మీడియా ద్వారా ప్రజల ద్వారా కంప్లైంట్ వస్తే అక్కడ ఎలక్షన్ అధికారులు సారీ చెప్పారు, క్షమాపణ కోరుకున్నారు. 24 లక్షల మంది ఓట్లు తీసేస్తే అక్కడ అధికారులు క్షమాపణ చెప్తే, సారీ చెప్తే, ఇవాళ అక్కడ తైతక్కలాడుతున్న సీఎం కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఇవాళ తప్పుడు కేసులు పెడుతుంది? ఒక పోలీస్ అధికారి ఎంత అహంకారంగా ఆంధ్రప్రదేశ్లో అధికారులను అరెస్ట్ చేస్తాం, మంత్రులను అరెస్ట్ చేస్తాం, సిట్ ఏర్పాటు చేశామని దుర్మార్గమైన కార్యక్రమాలు పాల్పడుతూ ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ యాప్ ఏదైతే అక్కడ కంపెనీ వాళ్ళ ఆఫీసుల్లో మీరు దుర్మార్గంగా ప్రవేశించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా కంప్యూటర్లు ఎత్తుకుపోయి ఎఫ్ఐఆర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి బావ లోకేశ్వర్ రెడ్డితో కంప్లైంట్ తీసుకొని, విజయసాయి రెడ్డితో కంప్లైంట్ తీసుకొని ఇవాళ ఈ తప్పుడు కార్యక్రమాలకి తెలంగాణ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ ఎవరైతే విజయసాయి రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి ఎవరైతే
వీళ్ళంతా కూడా కుట్రలకే కుతంత్రాలకే పాల్పడుతూ ఉన్నారు. మేము చాలా స్పష్టంగా ఇక్కడ కలెక్టర్ గారికి తెలియజేసింది ఏంటంటే గ్రామాల్లో ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా బయటపడ్డాయని మా శాసనసభ్యులు అక్కడ ఉన్న నాయకులంతా కూడా తహసీల్దారులకు తెలియజేశారు. దాని మీద మండలంగా మేము ఒక కేసు బుక్ చేశామనేది కాకుండా గ్రామ స్థాయిలో ఎవరు తప్పు చేశారు వాళ్ళు బయటికి రావాలి. ఎవరి పేరు మీద ఈ కార్యక్రమాలు దుర్మార్గంగా ఈ ఫోర్జరీ జరిగింది, ఈ ఇంపర్సనేషన్ జరిగింది, ఈ దుర్మార్గాలకు పాల్పడ్డారు, ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారు, ఆ వ్యక్తులు బయటికి రావాలి. ఇవాళ స్వచ్ఛందంగా వీళ్ళంతా బయటకు వచ్చి మా పేరు మీద దుర్మార్గం జరిగింది, వాళ్ళ మీద చర్య తీసుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనరే పార్టీకి రాజీనామా చేసి వచ్చి కలెక్టర్ చెప్పారు. ఒక అవినీతిపరుడు, ఒక కుట్రపూరిత వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడైతే ఏం దుర్మార్గాలు జరుగుతాయో ఇవాళ ఇది ఒక ఉదాహరణ. సెక్షన్ 419, సెక్షన్ 182, సెక్షన్ 171C, అట్లాగే చీటింగ్, ఎవరైతే పబ్లిక్ సర్వెంట్స్కి తప్పుడు సమాచారం ఇవ్వటం, ప్రజల హక్కుల్ని కాలరాచే విధంగా చీట్ చేయటం, అట్లాగే కంప్యూటర్ యాక్ట్లో 66Dని దుర్వినియోగపరచడం, పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ని దుర్వినియోగం చేయటం, ఈ సెక్షన్లన్నింటిలో కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బాధ్యులు చేశాడంటే ఇవాళ చిన్నప్పుడే చెప్తారు పుట్టుకతో వచ్చింది పోతుందని. ఇవాళ చిన్న వయసులోనే 10th క్లాస్ ప్రశ్నాపత్రాలు లీక్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఎవరిని అడిగినా చెప్తారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కాపాడుకున్నాడు కొడుకు కాబట్టి. తర్వాత ఇంటర్నేషనల్ ఈ టెలిఫోన్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి బావ అనిల్ కుమార్ బిఎస్ఎన్ఎల్, విఎస్ఎన్ఎల్ వాటిల్లో కోట్ల రూపాయలు కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి బావ అనిల్ కుమార్ ఆ రోజు ముద్దాయి. ఇవాళ వీళ్ళ కుటుంబ చరిత్ర అంతా కూడా చూస్తే ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీతో హైదరాబాద్లో మత కల్లాలు రెచ్చగొట్టి పదవ కోసం ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఆ రోజు బాధ్యులైందో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అంతా చిన్న వయసు నుంచి ఈ రోజుకి వచ్చి ఎవరైతే ఆ పార్టీలో చేరిన బూత్ కమిటీలు కానీ పార్టీ నాయకులు కానీ ఇవాళ క్రిమినల్ కేసుల్లో బాధ్యులను చేశాడో, ఇంత దుర్మార్గమైన ఎన్నికల ప్రక్రియలో కుట్రలో కుతంత్రాల్లో బాధ్యులను చేశాడో ఇవాళంతా కూడా ప్రజలకి వాస్తవాలు తెలియాలి. ఇవాళ ఓటర్ మహాశయుడి ఓటు హక్కు ఉండాలి. ఇవాళ ప్రజల హక్కుని తీసే హక్కు, ఓటు హక్కుని తీసే హక్కు జగన్మోహన్ రెడ్డి పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. దాని మీద చర్యలు తీసుకోమని కలెక్టర్ గారికి తెలియజేశాం. ప్రతి గ్రామంలో జరిగిన దుర్మార్గాల మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్గా ఆ నియోజకవర్గాల్లో ఉన్నారో వాళ్ళకి సమాచారాన్ని ఇమీడియట్గా జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్గా ప్రజల హక్కుల్ని కాపాడమని చెప్పి కలెక్టర్ గారికి తెలియజేశాం. అట్లాగే ఇప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్, అట్లాగే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కృష్ణాకు కూడా మా నాయకులు కంప్లైంట్ ఇస్తారు. మేమందరం కూడా అప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీసును కూడా కలిసి గట్టిగా చర్యలు తీసుకోండి. ఏదైతే ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఐపీ అడ్రస్ కోడ్ రావాలంటున్నారు. ఐపీ అడ్రస్ కోడ్ వస్తే ఇవాళ ఏదైతే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా సంబంధిత ఎన్నికల అధికారులకి ఈ ఐపీ అడ్రస్ కోడ్ తెలియజేస్తే ఈ వాస్తవాలన్నీ కూడా బయటపడతాయని చెప్పి మరి వాటి కోసం, ఆ సమాచారం కోసం చూస్తున్నామని చెప్పి కూడా ఇప్పుడు కలెక్టర్ గారు తెలియజేశారు. కృష్ణా జిల్లాలో దగ్గర 25 కేసులు రిజిస్టర్ చేయడం జరిగిందని చెప్పారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద ఎంత ప్రేమ ఉందంటే మైలవరం నియోజకవర్గంలో, నా నియోజకవర్గంలో 7,141 ఓట్లు తొలగించాలని ఒక అవినీతి పరుని తీసుకొచ్చి తన తోటి ముద్దాయి ఈ ఈడీ కేసుల్లో, సిబిఐ కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడో ఈ వసంత కృష్ణప్రసాద్ని తీసుకొచ్చి ఇవాళ మైలవరంలో 5 మండలాల్లో 7,141
ఓట్లు తొలగించాలని జగన్మోహన్ రెడ్డి ఈ కుట్రలకి కుతంత్రాలకి పాల్పడతా ఉన్నాడు. చాలా దుర్మార్గమైన చర్య. ఇవాళ ఇంత దుర్మార్గంగా ఒక్క నియోజకవర్గంలో 5 మండలాల్లో నా నియోజకవర్గంలోనే 141 ఓట్లు తీయాలని ఫామ్ 7 అప్లికేషన్లు పెట్టించాయంటే ఈ అవినీతి పరులు, ఈ ఎన్నికల కుట్రదారులు వీళ్ళంతా కూడా జైలుకి వెళ్ళాలి. వీళ్ళందరినీ కూడా కేసులు బుక్ చేయాలి. భవిష్యత్తులో భావితరాల్లో ఎవరో కూడా ఇటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలకి పాల్పడకూడదు. అందుకనే ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా తీసుకొచ్చి బిఎల్ఓ స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోమని మరి కలెక్టర్ గారిని కోరటం జరిగింది. తప్పకుండా ఓటర్ మహాశయులందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. దురదృష్టం మనందరికీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ఆశతో కుట్రపూరితంగా ఇవాళ ప్రజల ఓట్లు తొలగించి ఇవాళ ఎన్నికల్లో లబ్ధి పొందాలని, అధికారం చేజిక్కించుకోవాలని ఒక దుర్మార్గమైన కార్యక్రమానికి పాల్పడి 54 లక్షల ఓట్లు తీయాలి, లేకపోతే నేనే ఫామ్ 7లో పెట్టించాను, ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యాలుగా నిన్న నెల్లూరు బహిరంగ సభలో మాట్లాడాడు. పత్రికలు, మీడియాలు ఆ సమాచారాన్ని తీసుకొచ్చింది. ఇవాళ ఎంత దుర్మార్గంగా మీడియా మీద కూడా ఇవాళ బురద చల్లుతా ఉన్నాడు. ఇవాళ ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, ఈటీవీ, ఏబిఎన్, టీవీ5 వీళ్ళందరి మీద కూడా బురద చల్లుతూ ఎల్లో మీడియా అని వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఇవాళ మీడియా మీద కూడా మరి దాడి చేస్తూ ఉన్నాడు. ఇది 4th ఎస్టేటు. మీడియా మీద దాడి చేసే అధికారం జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇవాళ సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ ఒక అవినీతి డబ్బుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబమే ఇవాళ సాక్షి పత్రికని, ఛానల్ని నడుపుతూ ఉంది. దేశంలో ఇవాళ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ పని చేయట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. ఓటు హక్కుని కాపాడుకోవాలని, ఎవరు ఓటైతే లేదో అది ఫామ్ 6లో అప్లై చేసి ఇవాళ నామినేషన్లు వేసే వరకు కూడా అవకాశం ఉంటుందని అధికారులు తెలియజేశారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామాల్లో జాగ్రత్తగా ఉండి ఓటు హక్కుని కాపాడుకోవాలని, అదేవిధంగా కార్యకర్తల నాయకులు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఓటర్ వెరిఫికేషన్ చేసి ఇవన్నీ కూడా చర్యలు తీసుకోమని, జాగ్రత్త పడమని కోరుతా ఉన్నాను. ఎవరైతే తెలంగాణ ప్రభుత్వం ఈ దుర్మార్గమైన మరి డేటా చోరీ చేసి సేవామిత్ర యాప్ని మరి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పిందో దాని మీద నిన్న మా పార్టీ నాయకులంతా కూడా గుంటూరు ఎస్పీ గారికి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోమని చెప్పి, యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం.